హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నేను చెప్పానా అని సంజయ్ అనడంతో, లేదులే నేనే అంటున్నా, ఎలా అయినా ఒంటికి శ్రమనే కదా అని మైరా అనింది. పర్లేదు, ఈ శ్రమ నాకు బాగా నచ్చుతుంది అని సంజయ్ అంటూ ఉండగా తన కార్ని క్రాస్ అయ్యి రాజీవ్ బైక్లో వెళ్ళాడు. ఒక్క క్షణం అలా చూసిన సంజయ్ సడన్ బ్రేక్ వేయడంతో సీట్లో ఉన్న మైరా ముందుకి వచ్చేసింది. తన గుండె దడదడలాడి పక్కకు తిరిగేంతలో సంజయ్ కార్ దిగి డోర్ కూడా సరిగా వేయకుండా వేగంగా పరిగెత్తడం చూసి మైరా వెంటనే కార్ దిగి బయటకొచ్చి సంజు అని చూసేంతలో అసలు కంటికి కూడా కనిపించినంత వేగంగా పరిగెత్తడం చూసి వెంటనే అక్కడే ఉన్న సర్కిల్ ఉండడం చూసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ టర్న్ చేసుకొని వేగంగా వెళ్ళింది. సంజయ్ పరిగెడుతూ రాజీవ్ రాజీవ్ అని గట్టిగా అరిచాడు. కానీ రాజీవ్ బైక్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. సంజయ్ వేగంగా పరిగెడుతూ చాలా దూరం వెళ్ళాక బైక్ కంటికి కనిపించకుండా వెళ్ళడంతో తన పరుగుని మెల్లగా తగ్గించి ఆగి ఊపిరి బలంగా తీసుకొని ఆయాసంగా అనిపించడంతో పైగా ఎండకి నోరు కాస్త తడి ఆరిపోవడంతో ఇన్షర్ట్ చేసిన షర్ట్ని విదిలిస్తూ మిస్ అయ్యాడు అని అనుకుంటూ ఉండగా మైరా కార్ రోడ్డు అవతల వైపు ఆపుకొని సంజు అని గట్టిగా భయంకరంగా అరిచింది. సంజయ్ సైడ్కి చూసి తల వెనక్కి తిప్పేటప్పటికే హారన్ గట్టిగా వినిపించడంతో వెంటనే పక్కకి తప్పుకోగా అవతల వైపు ఉన్న మైరా తన మొహానికి 2 చేతులు అడ్డు పెట్టుకుంది. 2 క్షణాలకి ఊపిరి బిగబెట్టి మెల్లగా తన చేతులు మొహం మీద నుండి తప్పించడంతో రోడ్డు అవతల వైపు సంజయ్ కనిపించాడు. ఆ కొన్ని క్షణాలు బిగబెట్టిన ఊపిరిని కన్నీళ్ల రూపంలో వదిలి అడుగు వేయబోతూ ఉండగా సంజయ్ ఆగమని చెప్పి తనే వేగంగా రోడ్ క్రాస్ చేసి రావడంతో మైరా సంజయ్ని గట్టిగా పట్టుకొని మరింత గట్టిగా ఏడ్చేస్తూ, నీతులు చెప్పడమేనా, పాటించడం లేదా? నీ ఇష్టానికి రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు, పరిగెడుతున్నావు ఏంటి? ఇది ముందు వెనుక చూసుకోవాలి కదా అని గట్టిగా కళ్ళు మూసుకోవడంతో మైరా కామ్ డౌన్, ఏం కాలేదు చూడు ఒకసారి అని సంజయ్ తన చుట్టూ ఒక చేయి వేసి భయపడిందని అర్థమై, నిజంగా ఏం కాలేదు, ముందు కారులో కూర్చో, బాగా దాహంగా ఉంది అని సంజయ్ అన్నాడు. మైరా టక్కున వదిలి కారులో కూర్చొని వాటర్ బాటిల్ అందించింది. సంజయ్ కాస్త వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి, రాజీవ్ కనిపించాడు. స్పష్టంగా చూశాను, చాలా రోజుల తర్వాత, దాదాపు సంవత్సరం పైనే దాటిపోయిందిగా అని సంజయ్ ఏదో తెలియని బాధతో చెబుతూ ఉంటే, ఎందుకు బాధపడుతున్నావు అని మైరా అడిగింది. చాలా వీక్గా కనిపించాడు, ముందులా లేడు, దిగులై ఉండొచ్చు అని సంజయ్ అన్నాడు. అంటే రాజీవ్ సిటీలోనే ఉన్నాడన్నమాట, మనకు దగ్గరలోనే చుట్టుపక్కలే ఉంటున్నట్టున్నాడు అని మైరా అనింది. పొద్దున సాకేత్కి కనిపించాడు అని సంజయ్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఈసారి మైరా మరింత ఆశ్చర్యపోయి, ఎందుకని ఇన్ని రోజులు కనపడకుండా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాడు? అంటే మీకు అనుకోకుండా కనిపిస్తున్నాడా, లేదా అనుకొని వాంటెడ్గా కనిపిస్తున్నాడా అని మైరా అనింది. తెలియడం లేదు, కానీ ఈ మధ్యలో కనీసం ఎప్పుడు ఒక్కసారి కూడా కనిపించలేదు. కానీ ఈరోజే 2 సార్లు కనిపించాడు. ఇంకొకసారి నా కంటి ముందుకొస్తే వదిలిపెట్టిన వాడిని. అసలు వాడు కనిపించగానే ఏం అర్థం కాలేదు. కారులో ఫాలో అవ్వాలి అన్న మినిమం సెన్స్ కూడా నాకు రాలేదు. అలా పరిగెత్తేశాను అని సంజయ్ చెప్తూ ఉండగా, ఓకే కామ్ డౌన్, ఏం కాదు, మళ్ళీ కనిపిస్తాడు సంజు. దేవుడు రాసిపెట్టి ఉంటే దేన్ని ఎవ్వరూ మార్చలేరు. మనం అనుకున్నట్టు జరగదు, అన్నీ ఆ భగవంతుడు రాసినట్టు జరుగుతుంది. రాజీవ్ నీ ఎదురుగా వచ్చే రోజు చాలా దగ్గరలో ఉందని నీకు హింట్ ఇస్తున్నాడు. సో డోంట్ వరీ అని మైరా చెప్పింది. సంజయ్ కాస్త రిలాక్స్ అవుతూ అప్పుడు మైరాని గమనించి తడిచిన తన కళ్ళను చూసి చెంపల మీద కూడా కన్నీళ్లు జారి ఉన్న ఆ స్పృహలో లేని మైరాని చూసి తన చేతులతో కన్నీళ్ళని తుడుస్తూ ఉండగా మైరా చూపు తిప్పి సంజయ్ వైపు చూసింది. సారీ, బాగా కంగారు పెట్టేశాను కదా అని సంజయ్ అనడంతో, పొద్దున్న కూడా నిన్ను కంగారు పెట్టానుగా, చెల్లుకు చెల్లు, కానీ ప్లీజ్ ఇంకొకసారి ఇలా చేయకు, నా హార్ట్ బీట్ ఒక్క క్షణం స్కిప్ అయిపోయింది తెలుసా అని మైరా ఏదో తెలియని బెరుకుతో చెప్పింది. సంజయ్ తల ఊపి, సరే బయలుదేరదామా అని అడిగి తిరిగి కార్ టర్న్ చేసుకొని జగన్నాథం దగ్గరికి వెళ్ళారు. లొకేషన్ తెలిసి ఉండటంతో సంజయ్ ఇంటి ముందు కార్ ఆపి జగన్నాథంకి 1కి 4 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో, ఏమైంది అని మైరా అడిగింది.
అంకుల్ ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని సంజయ్ మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంటి ముందు ఉన్నాం కదా, నేను వెళ్ళి చూసేసి వస్తాను అని మైరా దిగబోతూ ఉంటే, వెయిట్ అని సంజయ్ తన చేతిని పట్టుకొని సాకేత్కి కాల్ చేసి తన ఫ్రెండ్ నెంబర్ తీసుకొని ఆ ఫ్రెండ్కి కాల్ చేశాడు. అవతల వైపు కాల్ లిఫ్ట్ చేయగానే, నేను సాకేత్ వాళ్ళ అన్నయ్య సంజయ్ని మాట్లాడుతున్నాను అని సంజయ్ అన్నాడు. చెప్పండి అని అతను అన్నాడు. మేము ఇంటి బయట వెయిట్ చేస్తున్నాం, జగన్నాథం అంకుల్ని పంపిస్తారా, కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని సంజయ్ అడిగాడు. 2 minutes నేను వస్తున్నాను అని అతను కాల్ కట్ చేసి 3rd ఫ్లోర్లో ఉన్న ఇంటి నుండి డోర్ లాక్ చేసుకొని కిందికి వచ్చాడు. అతనిని చూడగానే సంజయ్ మైరా కార్ దిగడంతో ఇద్దరి వైపు చూసి ఒక నవ్వు నవ్వాడు. సంజయ్ కూడా చిన్న స్మైల్ చేసి, జగన్నాథం అంకుల్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అన్నాడు. మీకు ఇంకా చెప్పలేదా, అంకుల్ ఒక అరగంట క్రితమే ఏదో విహారయాత్రకు వెళ్తున్నానని బ్యాగ్ సర్దుకొని వెళ్ళారు అని అతను చెప్పాడు. సంజయ్ మైరా ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఎక్కడికి అని ఒకేసారి అడిగారు. తెలీదు, ఏదో ట్రావెల్స్ వెళ్తూ ఉంటే ఒక టికెట్ ఖాళీ ఉందంట, సో వెళ్ళాలని డిసైడ్ అయి బయలుదేరారు. వెళ్లే ముందు ఒకసారి ఇంటి దగ్గరికి కూడా వెళ్తానని చెప్పారు అని అతను చెప్పాడు. మరి అంకుల్ మాకు ఒక ఫోన్ కూడా చేయలేదు అని మైరా ఆలోచిస్తూ దిగులుగా అడిగింది. అంటే లగేజ్ సర్దుకోవడంతో బిజీ ఉన్నారు, ఆ తర్వాత ఇక్కడ నుండి బయలుదేరారు కదా, ఇక ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ట్రావెల్స్కి వెళ్ళి అక్కడంతా చూసుకునే ప్రాసెస్లో ఉన్నారేమో. మీరు కంగారు పడకండి, అంకుల్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నారు. యాక్చువల్లీ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారే కాస్త రియలైజ్ అయ్యారు ఇక తన కూతురు తనతో లేదని. కాకపోతే డైలీ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని జ్ఞాపకాలను మాత్రం గుర్తు చేసుకొని వచ్చేవారు. ఒక అరగంట మాత్రం అదే ధ్యాసలో ఉండేవారు, ఆ తర్వాత మళ్ళీ మామూలయ్యేవారు. ఇక భోజనం అది నేను జాగ్రత్తగా చూసుకున్నాను, మీరేం కంగారు పడకండి, ఖచ్చితంగా మీకు కాల్ చేస్తారు అని అతను చెప్పాడు. సంజయ్ చిన్న స్మైల్తో, థ్యాంక్ యూ, చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు, అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆల్సో అని చెప్పాడు. మీతో ఇంకో విషయం చెప్పాలి, ఇది మీకు తెలుసో లేదో అని అతను అనడంతో అడుగు వెయ్యబోతున్న సంజయ్ తిరిగి చూసి ఏంటి అని అన్నాడు. అంకుల్కి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, అంటే ఈ బీపీ షుగర్ అలా కాదు, సంథింగ్ ఎల్స్ అని అతను అన్నాడు. సంజయ్ ఆలోచించి అంకుల్కి హెల్త్ కాంప్లికేషన్స్ ఏమీ లేవే అని అన్నాడు. నో ఉంది, డేలో చాలా టైం సఫర్ అయ్యేవారు, ఒళ్ళంతా చెమటలు పట్టేవి, ఆ టైంలో కొంచెం ఆడ్గా బిహేవ్ చేసేవాళ్ళు, పైగా మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తున్నారు, మేబీ డిప్రెషన్కి కూడా ఉండొచ్చు. ఈ విషయం ముందే నేను చెప్పాలనుకున్నాను, బట్ మర్చిపోయాను అని అతను చెప్పాడు. ఓకే నేను మాట్లాడతాను అని సంజయ్ బాయ్ చెప్పి మైరాతో కలిసి అక్కడి నుండి బయలుదేరాడు. సంజు, అంకుల్కి హెల్త్ ఇష్యూనా, మరి ఎక్కడికో వెళ్తున్నారు, ఏదైనా ఇబ్బంది జరిగితే అని కంగారు పడుతూ, నాకు అంకుల్ని కోల్పోవాలని లేదు, ఎందుకని అంకుల్ని మనం ఇంటికి తీసుకుని వెళ్ళకూడదు అని మైరా అడిగింది. నేను చాలాసార్లు అడిగాను, ఈవెన్ కీర్తన గురించి అమ్మ దగ్గర బయటపెట్టి ఇద్దరిని తీసుకువెళ్ళాలనుకున్నాను, బట్ అంకుల్ రిజెక్ట్ చేశారు. కీర్తన చనిపోయాక కూడా అడిగాను కదా, అప్పుడు ఒప్పుకోలేదుగా. కానీ ఇలా హెల్త్ కాంప్లికేషన్ ఉన్నట్టు నిజంగా నాకు కూడా తెలియదు, అంకుల్ ఫోన్ చేస్తే మాట్లాడదాం అని సంజయ్ అన్నాడు. మైరా కూడా ఆలోచిస్తూ, ఏంటో ఒకదాని తర్వాత ఒకటి అన్ని సమస్యలే, బాగున్న వాళ్ళకేమో బోలెడు సమస్యలు, చెత్త వెధవలకు మాత్రం ఏ రోగం వచ్చి చావదు అని గొణిగింది. మైరా మాటలకి సంజయ్ చిన్న స్మైల్ చేసి, నాకెందుకో మంచి రోజులు రాబోతున్నాయనిపిస్తుంది అని అన్నాడు. ఏమో దొరా, నాకు నమ్మకం లేదు అని నిట్టూర్చి, అయినా నాకెందుకలా అనిపించట్లేదు అని మైరా అంటూ సంజయ్ వైపు చూసి, నీకెందుకలా అనిపించింది అని అడిగింది. ఎందుకంటే అన్నీ పాజిటివ్గా జరుగుతున్నాయి కదా అని సంజయ్ అన్నాడు. కీర్తన అక్క చనిపోయింది కదా మరి అని మైరా అనింది. సంజయ్ ఇక ఏం మాట్లాడలేదు. మైరా తల కొట్టుకొని, సంజు మూడ్ స్పాయిల్ చేశాను, అనవసరంగా నోరు జారి గుర్తు చేశాను అని అనుకొని సారీ అని మెల్లగా చెప్పింది. అదేం లేదులే అని సంజయ్ సైలెంట్ అయిపోవడంతో ఇక మైరా కదిలించలేదు. ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి 1:30 కావడంతో సంజయ్ నేరుగా వెళ్తూ ఉండగా, నువ్వు భోజనం చేయవా అని మైరా అరిచింది. కాస్త ఫ్రెష్ అయి వస్తాను అని సంజయ్ వెళ్ళాడు.
అప్పుడే రూమ్లో నుండి వచ్చిన ప్రియాంక గొంతు విని గుర్తుపట్టేశాను. ఎలా రాసావు ఎగ్జామ్ అని అడిగింది. అద్దరగొట్టేశాను. ఆ ఒక్క సబ్జెక్ట్లో ఎక్కడ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేస్తానేమోనని కంగారు వచ్చేస్తుంది నాకు అని మైరా మురిసిపోతూ చెప్పడం చూసి ప్రియాంక నవ్వుతూ సరే తొందరగా ఫ్రెష్ అయ్యిరా భోజనం చేద్దాం అని చెప్పింది. సరే అని మైరా తన చేతులు చూసుకొని భోజనానికి చేతులు కడుక్కుంటే చాలు కదా అని అనుకుంటూనే రూమ్లోకి వెళ్ళింది. సంజయ్ ఏసీ ఆన్ చేసుకొని బెడ్ మీద వెనక్కి వాలి కూర్చొని ఉండడం చూసి ఏమైంది ఫ్రెష్ అవ్వాలని రూమ్లోకి వచ్చి ఇలా కూర్చున్నావు అని మైరా ఇబ్బందిగా అడిగినా మనసులో కీర్తన గురించి గుర్తు చేసి డిసప్పాయింట్ చేశానే అని ఫీల్ అయింది. ఏం లేదు, ఇవాళ కాస్త వర్క్ స్ట్రెస్ కంగారుగా చేయాల్సి వచ్చింది, పైగా ఇప్పుడు కూడా తొందరగా వెళ్ళాలి అని సంజయ్ చెప్పాడు. ఈ దేవుడికి కొంచెం కూడా తెలియలేదు. ఈ ప్రపంచంలో పేదవాళ్ళని గొప్పవాళ్ళని ఇలా తేడాగా పుట్టించకపోతే అందరికీ సమానంగా డబ్బులు ఇవ్వచ్చుగా, అప్పుడు హ్యాపీగా మన డబ్బులతో మనం కూర్చొని తింటూ ఉంటాం, అసలేం పని చేయక్కర్లేదు, అప్పుడు ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళని మిస్ అవ్వక్కర్లేదు కదా అని మైరా తన చున్నీ తీసి పక్కన వేస్తూ చెప్పింది. సంజయ్ చిన్న స్మైల్తో అలా డబ్బులు ఇస్తే అలా కూర్చొని తింటే వెంటనే కరిగిపోవు అని అన్నాడు. మైరా ఆలోచిస్తూ క్లిప్ పెట్టి వదిలేసిన తన జుట్టుని ముడిపెడుతూ కదా కరెక్ట్, అందుకే ఒక కుండ గిఫ్ట్గా ఇవ్వాలి, ఇంటికి ఒక కుండ, ఆ కుండలో చేయి పెడితే డబ్బులు వచ్చేయాలి, అలా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుండు, బహుశా దేవుడికి అంత తెలియలేదనుకుంటా, ఇప్పుడు వినే ఉంటాడులే, ఈసారి ట్రై చేస్తాడు అని మైరా చెప్తుంటే తన హావభావాలు చూస్తూ నవ్వుకుని ఇలా రా అని పిలిచాడు. వస్తున్నా వచ్చేస్తున్నా అని మైరా పాట పాడుకుంటూ వెళ్ళి సంజయ్ పక్కన కూర్చుంది. తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకోగానే మైరా అడ్జస్ట్ అయి కూర్చొని సరే కానీ చెప్పు, పాజిటివ్గా జరుగుతున్నాయి అన్నావు కదా, ఏం జరుగుతున్నాయి, ఇంతకటి నుండి బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నా నాకు అర్థం కాలేదు అని మైరా చెప్పింది. ఏముంది, ప్రియాంకని వెతకాలి అనుకున్నాను, దొరికేసింది, నాన్నలో చేంజ్ కనిపించిందని అమ్మ చెప్పింది కదా, అంటే హెల్త్కి సంబంధించి కూడా, ఇక సాకేత్ పీస్ఫుల్గా మారిపోయాడు, పెళ్ళి కాబోతుంది, అటు మీ అన్నయ్య కూడా చాలా మారిపోయాడు అని సంజయ్ నవ్వడంతో నువ్వెందుకు అలా నవ్వుతున్నావు అని మైరా అడిగింది. ఇవాళ చిన్న పని మీద కాల్ చేశాను, కానీ మీ అన్నయ్య పవిత్ర కోసం ఎగ్జామ్ హాల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండిపోయాడు, టైం కాని టైం కదా, ఆ టైంలో ఉండాల్సిన అవసరం ఏంటి అని సంజయ్ అంటూ ఉండగా మైరాకి విషయం గుర్తొచ్చి చెప్పడం మర్చిపోయాను అని జరిగింది మొత్తం చెప్పింది. సంజయ్లో ఏ మార్పు లేకపోవడంతో ఎందుకంత ప్రశాంతంగా ఉన్నావు, నేను చెప్పినప్పుడు అవునా అని షాక్ అవ్వవా అని మైరా అడిగింది. ఇప్పటికైనా తెలియాలి కదా, కాకపోతే అనుకున్న దానికన్నా ముందు తెలిసింది అంతే, ఇకపోతే తెలిస్తేనే భారం తగ్గుతుంది, పక్కన పవిత్ర ఉంది కదా, తనే చూసుకుంటుందిలే, మెల్లగా ఆ బాధకి అలవాటు పడి నార్మల్ అయిపోతాడు అని సంజయ్ అన్నాడు. యూనో వాట్, అన్నయ్యకి తెలియకుండా స్ట్రగుల్ అవ్వడం కన్నా తెలిసి స్ట్రగుల్ అయితేనే రియాలిటీలోకి వచ్చేస్తాడు కదా అని మైరా అనింది. అవును, బహుశా అందుకే వర్క్ మీద దృష్టి పెట్టలేక పవిత్ర కోసం వెయిట్ చేశాడనుకుంటా, పోనీలే తనకి మరొకరి అవసరం ఉందని తెలుసుకున్నాడు, వెరీ హ్యాపీ. అన్నింటికన్నా కష్టమైన పనేంటో తెలుసా, మనం ప్రేమించిన వాళ్ళని వదులుకొని వెళ్ళిపోతున్నాం అన్న ఆలోచన మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. సిరి ఆ టైంలో నాకు తెలిసి అందరికన్నా మనోజ్ గురించి ఎక్కువ సఫర్ అయి ఉంటుంది, ఎందుకంటే జీవితం పంచుకోవాలని అనుకుంది కదా, ఇప్పుడు మనోజ్ లైఫ్ గాడిన పడినట్టే అని సంజయ్ అన్నాడు. మైరా కూడా తల ఊపి కేవలం ప్రాణం వదిలేసే వాళ్ళకేనా బాధ, ప్రాణం వదిలేసిన వాళ్ళని చూసి కూడా బాధపడే వాళ్ళు ఉన్నారుగా అని అనింది. సంజయ్ ఏం మాట్లాడకపోవడంతో మైరా కూడా 2 నిమిషాలు సైలెంట్గా ఉండి అబ్బా బేబీ నీ నోరు ఊరికే ఉండదు అని తనను తానే తిట్టుకొని వెంటనే సంజయ్ వైపు చూసి ఓయ్ నువ్వేం చేసావో చూసావా అని అరిచింది. ఏం చేశాను అని సంజు ఆలోచనల్లో నుండి బయటకొచ్చి అడిగాడు. కాస్త వెనుక చూడు, నా డ్రెస్ జిప్ కొంచెం కిందికి తీ అని మైరా ఆర్డర్ వేయడంతో సంజయ్ చెప్పినట్టుగానే చేసి చూడగా అక్కడ బ్లాక్ మార్క్ కనిపించడంతో అర్థమై చిన్న నవ్వుతో సారీ అని అక్కడ పెదవులు నిలిపాడు. అబ్బబ్బా చేయాల్సిందంతా చేసి లాస్ట్లో సారీ అంటే సారీ, పూరి ఏం కాదు అని మైరా మూతి తిప్పి అందుకే నీకు పనిష్మెంట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను అని అంటూ ఉండగా సంజయ్ మైరా వీపు మీద తన పెదవులతో చిన్న చిన్న ముద్దులు కురిపిస్తూ నడుం చుట్టూ ఉన్న చేతిని బిగిస్తూ అలాగే అని అన్నాడు. పనిష్మెంట్ ఇస్తానంటే అలాగే అంటావా, నీకేమైనా తిక్కనా అని మైరా బిగుసుకొని నిటారుగా కూర్చొని తన చుట్టూ అల్లుకున్న సంజయ్ చేతిని చూసి ఆ చేతి మీద గట్టిగా గిల్లి
లేచి నిలబడి ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏదో చేస్తున్నాలే, ఏదో అంటున్నావు అని సంజయ్ తన చేతిని పట్టుకొని లాగాడు. మైరా సంజయ్ దగ్గరికి చేరి, వదులు స్వామి, నీతో మాట్లాడుతున్నాను చూడు, ఇప్పుడు కాదు తర్వాత చెప్తా, ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి రా అని మళ్ళీ తల కొట్టుకొని, చచా నేను కూడా ఫ్రెష్ అవడానికి వచ్చాను అని సంజయ్ జుట్టు చెరిపి మెల్లగా దూరం జరిగి బాత్రూంలో దూరింది. మైరా మాటలు తన గోలా చూసి సంజయ్ చిన్న స్మైల్ చేశాడు. కాసేపటికి మైరా బయటికి వచ్చి త్వరగా రా అని చెప్పింది. సంజయ్ అక్కడి నుండి వెళ్తూ తన నడుం గిల్లి తప్పించుకోవడం నీ తరం కాదు, మళ్ళీ చూద్దాం అని వెళ్ళాడు. ఎగిరిపడిన మైరా వెళుతున్న సంజయ్ వైపు గుర్రుగా చూస్తూ, సంజయ్ అందంగా నవ్వి లోపలికి వెళ్ళడం చూసిన మైరాకి ప్రశాంతంగా అనిపించింది. ఇద్దరూ ఫ్రెష్ అయి లంచ్కి వెళ్ళేసరికి అక్కడే కూర్చొని ఉన్న ప్రియాంక లేచి, వచ్చారా, ఒక్కదాన్నే తినలేక వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది. సాకేత్ ఎక్కడా అని సంజయ్ అడిగాడు. ఇందాకే బయటికి వెళ్ళాడు, ఎందుకో తెలియదు అని ప్రియాంక చెప్పింది. మైరా వడ్డిస్తూ ఉంటే అమ్మ తినేసిందా అని సంజయ్ ప్రియాంకని అడిగాడు. ఇద్దరూ తినేశారు, ఆంటీ రెస్ట్ తీసుకుంటున్నారు అని ప్రియాంక చెప్పింది. సంజయ్ భోజనం కలుపుతూ, ప్రియాంక నువ్వు కీర్తనని చూసుకోవడం మొదలుపెట్టాక ఎప్పుడూ తనని వదిలి వెళ్ళలేదా అని అడిగాడు. ఒక్కసారి మాత్రమే వెళ్ళాను, అది కూడా 2 రోజులు, ఆ తర్వాత ఎప్పుడూ వెళ్ళలేదు, అంటే తనకి డైలీ ట్రీట్మెంట్ ఉంటుంది కదా అని ప్రియాంక చెప్పింది. అంకుల్ గురించి నీకు బాగా తెలుసు కదా అని సంజయ్ అడిగాడు. హా, బాగా తెలుసు అని ప్రియాంక చిన్నపాటి నవ్వుతో చెప్పింది. అంకుల్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, అంటే బీపీ, షుగర్ ఇలాంటివి కాకుండా అని సంజయ్ అడిగాడు. ఎందుకలా అడిగాడో అర్థం కాని ప్రియాంక, అలాంటిదేమీ లేదే, ఈ 1.5 సంవత్సరంలో నాకు తెలిసి అంకుల్కి ఒక కాంప్లికేషన్ కూడా రాలేదు అని చెప్పింది. సంజయ్ సైలెంట్ అవ్వడంతో, ఎందుకని అలా అడిగారు, ఏదైనా సమస్యనా అని ప్రియాంక అడిగింది. లేదు జస్ట్ నార్మల్గా అడిగాను అని సంజయ్ చెప్పాడు. ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు పూర్తి చేశాక ప్రియాంక ప్లేట్ తీసుకొని వెళుతూ ఆగి వెనక్కి తిరిగి, ఒక విషయం అని అనగానే వాటర్ తాగుతున్న సంజయ్ ప్రియాంక వైపు చూశాడు. ఒకసారి అంకుల్ రూమ్ క్లీన్ చేసేటప్పుడు ఒక బాక్స్లో ఫుల్ ఆఫ్ మెడిసిన్స్ కనిపించాయి. అవేంటని చూడబోయేసరికి అంకుల్ వచ్చేశారు. ఎందుకిన్ని మెడిసిన్స్ మెయింటైన్ చేస్తున్నారని అడిగితే అవన్నీ రెగ్యులర్ మెడిసిన్స్ అని చెప్పారంతే. ఆ తర్వాత నేను వాటి గురించి పట్టించుకోలేదు, అంటే ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు, కానీ ఎందుకో చెప్పాలనిపించి చెప్పాను అని ప్రియాంక చెప్పింది. అంకుల్ ఇంట్లో ఎప్పుడు కూడా వియర్డ్గా బిహేవ్ చేయలేదా, అంటే ఇబ్బంది పడుతున్నట్టు, దాచడానికి ప్రయత్నిస్తున్నట్టు అలా అనిపించలేదా అని సంజయ్ అడిగాడు. ప్రియాంక ఆలోచిస్తూ, అంటే కళ్ళతో నేను చూడలేదు, కానీ ఏదో ఒక టైంలో అంకుల్ తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకొని ఉండిపోయేవారు. ఒక్కొక్కసారి భోజనానికి పిలిచినా వచ్చేవారు కాదు, అడిగితే పడుకున్నానని చెప్పేవారు అంతే. కానీ ఎదురుగా నేనెప్పుడూ అలా చూడలేదు. చాలా మంచిగా ప్రవర్తిస్తారు, ఆయన మాటలు నాకు చాలా ఇష్టం, నన్ను ఖచ్చితంగా మరో కూతురిలా చూశారు, అందులో డౌటే లేదు అని ప్రియాంక చిన్నపాటి నవ్వుతో చెప్పి వెళ్ళింది. ఎందుకు ఇవన్నీ అడిగావు అంటే సాకేత్ ఫ్రెండ్ చెప్పాడు కదా, అది తెలుసుకోవడం కోసమా అని మైరా అడిగింది. సంజయ్ అక్కడి నుండి లేస్తూ, నువ్వింత తెలివిగా మాట్లాడుకు, నాకు నవ్వొస్తుంది అని అంటూ వెళ్ళాడు. మైరా మూతి ముడుచుకొని లేచి వెనకే వెళుతూ సంజయ్ భుజం మీద చిన్నగా కొట్టి, అన్నీ వేళాకోలాలే నీకు, నేను చాలా తెలివైన దాన్ని అని చెప్పింది. కాదని ఎవరన్నారు, నువ్వు చాలా తెలివైన దానివి అని సంజయ్ సర్కాస్టిక్గా అంటూ నవ్వాడు. మైరా మూతి తిప్పి, చెప్తా నీ సంగతి అంటూ అక్కడి నుండి వెళ్ళింది. ఎందుకు పిలిచావు అని సాకేత్ అడిగాడు. నీతో సీరియస్ విషయం ఒకటి మాట్లాడాలి అని వికాస్ అన్నాడు. వికాస్, నేను ఏ ట్రిప్కి రాలేను, ప్రజెంట్ నా ఫ్యామిలీ నాతో ఉంది, హ్యాపీగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత చెప్పాలంటే ట్రెక్కింగ్ ఇచ్చే మనశ్శాంతి కన్నా 1,00,000 రెట్లు ఎక్కువగా అనిపిస్తుంది మా ఇంట్లో అని సాకేత్ చెప్పాడు. నో నేను ట్రిప్కి పిలవడానికి రాలేదు అని వికాస్ అనడంతో, మరి అని సాకేత్ అడిగాడు. రోడ్డు మీద కాకుండా కాస్త మరెక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందామా అని వికాస్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఎలా అనిపించింది అప్డేట్ అన్నది కమెంట్ చేయండి.
లాస్ట్ అప్డేట్స్ రెండిటి కమెంట్స్ గురించి మాట్లాడుకుంటే నాతో నేను ఉండిపో కమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. బికాజ్ దేవ్ని చాలా బాగా చూపించారు. తన పర్సనాలిటీకి, తన ఉన్న ఇన్నోసెన్స్కి, కామ్గా ఉండే నేచర్కి తగ్గట్టుగా లిమిటెడ్గా వైలెన్స్ రాశారు అని చెప్పారు. రంజిత్ని ఇంకా కొట్టుంటే బాగుండేది, బట్ అంతకుమించి ఎక్కువ రాస్తే కూడా బాగుండేదేమి కాదేమో, ఇప్పటి వరకు పర్ఫెక్ట్గా నడిచింది అని చెప్పారు. వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. నేను అదే అనుకున్నాను. ఎందుకంటే దేవ్ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటాడు కదా, ఎప్పుడు అతిగా ప్రసంగం అనేది చేయడు కదా. సో ఇలా క్రుయాలిటీ వైలెన్స్ వైజ్గా వచ్చేసరికి కూడా ఓవర్గా చేస్తే తన క్యారెక్టర్లోంచి పూర్తిగా బయటికి తీసేసినట్టే అవుతుంది కదా. సో లిమిటెడ్గా తనకి ఎంత కోపం ఉందన్నది చేతలతో చూపించి చంపడం అన్నది తన ఎయిమ్ కాదు, కానీ మధుని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ చాప్టర్ క్లోజ్ చేయాలనుకున్నాడు. లైక్ హాస్పిటలైజ్డ్ చేయడం, ఆ తర్వాత కేసెస్ అన్నీ ఫైల్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం. చంపే ఉద్దేశం దేవాంష్కి లేదు, ఎందుకంటే అలాంటి మనిషి కాదు. ఒక మనిషిని చంపేంత క్రూరత్వం తన ఇన్నోసెన్స్లో లేదు కదా. సో కరెక్ట్గానే కమెంట్స్ చేశారు నా ఆలోచన విధానం ప్రకారం. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఇక దాంతోపాటు ఆర్సీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, హారర్ మూవీ చూసినట్టుగా ఉంది అన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు నాకు చెప్పే కొద్దీ నాకు కూడా అలానే అనిపించింది. అంటే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా అనిపించింది. నేను ఇలా రాసానా అని నాకే అనిపించింది అప్పట్లో. అంటే రాసేటప్పుడు మేబీ ఇప్పుడు జరిగే పార్ట్స్ అన్నీ నేను 1.5 year క్రితం రాసినవి. సో అది ఎలా ఉందంటే ఒక లవ్ స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నట్టే ఉండింది. బట్ ఇప్పుడు మాత్రం చెప్తుంటే మీరన్నట్టే అనిపిస్తోంది. ఇకపోతే స్టోరీ గురించి చాలామంది పూజా రేవంత్ ఎక్కడ విడిపోతారు, ఆ విలన్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడు, రావట్లేదు, టైం ఇచ్చాడు, అంత ఇదిగా ఉన్నాడు అంటే మేబీ విలన్ గెలుస్తాడేమో, హీరో హీరోయిన్ విడిపోతారేమో అని అంటున్నారు. డోంట్ వరీ, కథ ఎలా ముందుకు వెళ్ళాలని ఉంటే అలానే వెళ్తుంది. నేను ఎప్పుడు మొదటి రోజు స్టోరీని ఎలా అనుకుని స్టార్ట్ చేశానో అలానే ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్ళాను. సో అందుకే సక్సెస్ వచ్చింది. సో ఇక్కడ కూడా సక్సెస్ అవుతుంది ఈ స్టోరీ. యాక్చువల్లీ ఆర్సీ ఇంకో 2 updatesలో ఎండింగ్ రాబోతుంది నేను రాసే దగ్గర. ఇక్కడ మీకు మాత్రం ఇంకో 3 episodesలో సూపర్ ట్విస్ట్ రాబోతుంది. అప్పుడు ముసుగేసుకొని తప్పుకుంటాను నేను. మీ కమెంట్స్ అప్పుడు చూసి కూడా చెవులు కళ్ళు మూసుకొని చూడాలేమో, కనిపించకపోయినా కనిపించినట్టు థ్యాంక్స్లు చెప్పాలేమో. సో వెయిట్ చేస్తున్నా, మీరు ఎలా ఫీల్ అవుతారని నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కమెంట్స్ అంత ఇంప్రెసివ్గా ఉంటున్నాయి ప్రతి ఒక్క దగ్గర నుండి స్టోరీ గురించి. సో వెయిట్ చేస్తున్నా బాగా. ఇక అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.